అసలు జంక్ ఫుడ్ లేకుండా ఎవరన్నా బతకగలరా చెప్పండి? ఎవరన్నా బతకగలరా జంక్ ఫుడ్ లేకుండా? నా వల్ల అయితే అస్సలకే కాదు. ఒకవేళ మీరు ఫుల్ ఇట్లా హెల్దీ ఉండాలి, జంక్ ఫుడ్ ఏ తినకూడదు, ఇట్ ఈస్ వెరీ రాంగ్ అని చెప్పి మాట్లాడితే ఈ వీడియో చూడొద్దు. ఎందుకంటే దిస్ వీడియో ఇస్ ఓన్లీ ఫర్ ఆల్ జంక్ ఫుడ్ లవర్స్. చాలా మంది జంక్ ఫుడ్ అంటే ఇట్స్ లైక్ చెప్పు. నేను చెప్పను, చూపిస్తాను. శరణ్య, నాకు కొన్ని సరుకులు కావాలి, పక్కనే షాప్ ఉంది కదా, తీసుకొస్తావా? కూరలా? నేను బిజీగా ఉన్నామా, ఇప్పుడు తీసుకోలేను. ఇట్లా చెప్తే వినట్లేను. పోయి నీకు చిప్స్కి ఇప్పుడే డబ్బులు ఇద్దాం అనుకున్నా. నువ్వు ఆ కూరగాయలు తెస్తే నీకు చిప్స్కి డబ్బులు కూడా ఇస్తా. ఇదిగో కూరగాయలు తెస్తేనే. అయ్యి ఏంటమ్మా ఇలా చెప్తున్నావు కదా, నేనున్నా కదా, నేను తీసుకొస్తామ్మా, నేను తీసుకొస్తా. దాంతోపాటు కొంచెం చూస్తానికి డబ్బులు ఇచ్చేవా ప్లీజ్? శరణ్య, శరణ్య, చూ సిగ్గు లేక పంది లేక పడుకోని 11 అవుతుంది, 7 కాదు. లేవు లేవు ఇట్లా. శరణ్య, పిజ్జా ఆర్డర్ ఇచ్చాను. పిజ్జానా? అమ్మాయి లేచింది. పిజ్జానా? పిజ్జా లేదు. నువ్వు లేస్తావని అట్లా చెప్పినా. ఇడ్లీ విత్ కారపొడి అంతే వాళ్ళ బ్రేక్ఫాస్ట్. ఇడ్లీనా? అట్లా మళ్ళీ పడుకుంటా. I miss you. I miss you so much. ఏం చేస్తాను ఫోన్లో? ఫోన్ చెప్పు. పిజ్జానా? నువ్వు నీ జంక్ ఫుడ్ పిచ్చి, ఎప్పుడు చూసినా ఇదే తిండి కావాలా? ఫుడ్ కూడా అలవాటు చేసుకో. పోయింది ఒక్క హోప్ కూడా పోయింది. ఎందుకు నేను ఉంటే. ఏంటి డల్గా ఉంది? శరణ్య, శరణ్య, ఏమైందిరా? ఎందుకు అట్లా ఉన్నావు? చెప్పు. నేను ఏమనను, ఏం చెప్తున్నా చెప్పు. ఇక్కడ మన ఇంటి వెనకాల పానీపూరి బండి ఉండేది కదా, వాళ్ళ నుంచి వాడు వెళ్ళిపోతున్నాడంట. ఇంకా మన పానీపూరి గల్లీలోనే ఎక్కడా దొరకదు. ఇన్ని రోజులు ఆ పానీపూరి బండి ఉంది కదా అని హ్యాపీగా ఉండదు. ఇంకా మళ్ళీ పానీపూరి తినాలంటే అక్కడెక్కడికో 1 కిలోమీటర్ దాకా నడుచుకుంటూ పోవాలి. పెద్ద సమస్య వచ్చి పడిందే. నువ్వు నీ పోవడాల రీజన్లు ఏదో ఎగ్జామ్ ఫెయిల్ అవ్వనుకున్నావు, ఇదే పెట్టేసినావు. అయినా పానీపూరి తినకపోతే ఏమవుతుంది? నీ జీవితం ఆగిపోతుందా? నీకు అర్థం కాదు మా పానీపూరి ఎంత ఇంపార్టెంట్ నా లైఫ్లో. బుక్స్ లేకుండా ఉండమను ఉంటాం, చదువుకోకుండా ఉండమను, బుక్స్ లేకుండా ఉండమను ఉంటా, సర్దుకోకుండా ఉండమను ఉంటా. కానీ పానీపూరి తినకుండా ఎలా ఉండగలనమ్మా? అవన్నీ జంక్ ఫుడ్ అమ్మా, జంక్ ఫుడ్. అర్థం కాదు. వెళ్ళి బట్టలు సర్దు. శరణ్య, హాయ్ హాయ్. నీకు రిక్వెస్ట్ గుర్తున్నాడా? గుర్తున్నాడే. వాడి ఇంటి పక్కన సమోసాలు ఎంత బాగుండేదో తెలుసా? ఇట్లా వేడి వేడి నూనెలో మంచిగా కూర్చిన ఆనియన్ మసాలా, వేడి వేడి నూనెలో అట్లా మట్టారు. ఆ రోజు తింటే ఎంత బాగుండేది తెలుసా? మళ్ళీ పోయినప్పుడు తినాలి. సమోసాలు మాత్రం మిస్ చేయకూడదు. అండ్ నీకు గుర్తుందా, వాడి ఇంటి పక్కన పానీపూరి బండి ఉండేది. జస్ట్ 10 రూపాయలకి 8 పానీపూరి వేసేవాడు తెలుసా? అండ్ అక్కడి నుంచి కొంచెం స్ట్రైట్ పోయి లెఫ్ట్ తీసుకుంటే పక్కనే ఒక చిన్న సెంటర్లో నూడిల్స్ వేస్తాడే. వర్గం కనిపిస్తుంది తెలుసా?
అంత స్పైసీగాను ఉండదు, అంత చప్పగాను ఉండదు. సాస్లో ఎక్కువ వేయడం, సోయా సాస్ ఎక్కువ వేయడం, ఇట్లా అన్ని బాగుంటుందిరా నూడిల్స్. ఫస్ట్ బిగ్ బాస్కెట్, జెప్టో, ఈ యాప్స్ అన్నీ ఏమైతే ఉన్నాయో అవన్నీ తీసుకుని ఓపెన్ చేసేసి అందులో అన్ని స్నాక్స్ కార్ట్లో వేసి ఉంచేస్తాం. అమ్మ ఎప్పుడు ఆర్డర్ పెట్టినా కూడా మొత్తం కార్ట్ అంతా చూడదు కదా. అమ్మ బిగ్ బాస్కెట్ స్నాక్ అన్నీ లేస్, కుర్కురే, బింగో, ఆయిల్ పెట్టేస్తా, ఏదో ఒకటి కొనేస్తుంది.